నిమిషం 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 2 ఏళ్ళు ఏంటి ఇంకెక్కువైంది 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే? చాలా బాగుంది. ఓకే, నాతో మాట్లాడండి. అలాగే చాలా బాగుంది. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు మొన్న. పెట్టారు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జనాలు రోడ్ల మీద రావాలంటేనే భయపడుతున్నారు అంటారు జగన్ గారు. అవన్నీ అసత్యాలు. పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే కాపాడాల్సిన పోలీసులే లాకప్ డెత్ చేసి చంపేస్తున్నారు అన్నారు జగన్ గారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? అది కరెక్ట్ కాదు. ఓకే, అది కరెక్ట్ కాదు. మేము ఉన్నప్పుడు పథకాల గురించి చర్చ నడిచేది, ఇప్పుడంతా కూడా లాకప్ డెత్తులు, రెడ్ బుక్ రాజ్యాంగం, పథకాలు సరిగ్గా అమలు చేయకపోవడం, దీని మీద చర్చ నడుస్తుంది అంటున్నారు జగన్ గారు. ఆయన చేసిన అరాచకాల కంటే వీళ్ళు చేసే చాలా తక్కువ. ఓకే, రేపు ఆయన గెలిచిన తర్వాత అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు జగన్ గారు. అది జరిగే పని కదా. ఆయన గెలిచేది లేదు, చేసేది లేదు. గెలిచేదే లేదు. బట్ ఆయన ఏమంటున్నారంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ పెట్టింది ఆయన అన్నాడు. ఆయన పెట్టి ఏం పోయి పీకాడు అనుకోవడం. ఏం చేశాడు ఆయన? మావిగన్ అమరావతిని నాశనం చేశాడు. గతంలో 3 రాజధానులు అన్నారు. అవన్నీ చెప్తుంటే విశాఖను వదిలేశారా అంటే దానికి సమాధానం చెప్పట్లే. నన్ను చూసావైతే ప్రెస్ మీట్ చూసావైతే మావిగన్ విధానమే ఆయన విధానం అంట, నినాదం అంట. ఎన్నికల్లో కూడా దా విధానంతోనే వెళ్తారంట. నచ్చితే ఓటేయమంటున్నారు జగన్ గారు, నచ్చపోతే అమరావతికి సంబంధించి ఓటేసుకోండి, టీడీపీ ఓటేయండి అంటున్నారు ఆయన. మీ ఇష్టం, మీరు ఓటు ఎవరికైనా వేయండి. నా ప్రశ్న ఏంటంటే జగన్ గారు చెప్తున్న 3 రాజధానుల, కూటమి ప్రభుత్వం చెప్తున్న అమరావతి, దేనికి మీ అమరావతిలో అవినీతి జరుగుతుంది అంటున్నారు జగన్ గారు. ఏం లేదు, అంటే బాగానే చేస్తున్నారు. అసలు ఫస్ట్ జగన్ గారికి కూడా అమరావతి రాజధాని చేస్తానని జగనే చెప్పింది. అప్పుడు స్టార్టింగ్ లో చెప్పాడు, ఏమి చేయలే. ఓకే, ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆయన హయాంలోనే. అది 3 వంతులు, అసలు పావు వంతు కూడా అవ్వాలి. మొత్తంగా వీళ్ళు వచ్చారు కానీ సగం కూడా వీళ్ళంతే, వీళ్ళు చేయట్లే. వీళ్ళు సగమే చేసింది. మొత్తంగా చూసుకుంటే జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు వచ్చే ఎన్నికల్లో? 80% లేదు, అంటే 20% ఏమైనా కుంభకోణాలు చేస్తే చెప్పలేం.